మరి పల్లవి గారు అడిగారు కదండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. హైలూరానిక్ యాసిడ్ సీరమ్స్ ఉన్నాయి సార్, మరి మీరు ఇంజెక్షన్స్ చెప్తున్నారు, అది బెటరా ఇది బెటరా? దీనికి జవాబు ఏంటనంటే చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఈ పైన పొరలో ఏదైతే 7 లేయర్లు ఉన్నాయో హైలూరానిక్ యాసిడ్ సీరమ్స్ పెడితే ఎపిడర్మిస్లో పైన పొరలో ఉన్న స్ట్రాటమ్ కార్నియంకి హైడ్రేషన్ బాగా తీసుకొస్తుంది. ఈ స్ట్రాటమ్ కార్నియం హైడ్రేషన్ తీసుకురావడంతో చర్మంలో మనకి మెరుగ్గా కనిపిస్తుందండి. కానీ కొల్లాజన్ దాకా అది ఇంకదు. మనకి సీరమ్స్ అనేది ఓన్లీ చర్మంలో పైన పొర వరకు కొద్ది అంత వరకే వెళ్తుందనమాట. అదే మనము బూస్టర్స్ ఇచ్చామనుకోండి, చర్మం లోపలికి మనకి ఇంజెక్షన్స్ అవి ఇచ్చినప్పుడు మనకి అది కొద్దిగంత డిపాజిట్ చేస్తుంది కింద డర్మిస్లో. కొల్లాజన్ మధ్యలో మంచిగా పేరుకుపోతుంది అనమాట. ఎందుకనంటే హైలూరానిక్ యాసిడ్ అనేది న్యాచురలీ అక్కరింగ్ సబ్స్టెన్స్. అంటే న్యాచురలీ అకరింగ్ సబ్స్టెన్స్ అని అంటే మన చర్మంలో కూడా హైలూరానిక్ యాసిడ్ ఉంటుందండి. ఆ హైలూరానిక్ యాసిడ్ డిప్లీషన్ వల్లనే మనకి చర్మంలో కొల్లాజన్ డీనేచరేషన్, అలానే ఎలాస్టిన్ క్వాలిటీస్ అనేది తగ్గిపోయి మీకు ఏజింగ్ అనేది అవుతూ ఉంటుంది.